నందమూరి బాలకృష్ణ నటించినటువంటి 'ఎన్‌బీకే 109' వర్కింగ్ టైటిల్‌తో అయితే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి అయితే నేడు టైటిల్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. అయితే అనుకున్నటువంటి టయానికి మరియు ఏ పెండింగ్ లేకుండా కూడా 10 గంటల 24 నిమిషములకొచ్చేసి టైటిల్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు అందరూ అనుకున్నట్టుగానే 'డాకు మహారాజు' అనే టైటిల్‌నైతే ఖరారు చేశారు. అయితే ఈ యొక్క టైటిల్‌తో పాటు టీజర్ ఎలా ఉంది అనేది మనం రివ్యూ అబ్జర్వ్ చేస్తే మటుకు మరోసారి ఈ టీజర్ చూసిన తర్వాత నందమూరి బాలకృష్ణ మరోసారి డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అనేది మనం స్పష్టంగా కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క టీజర్‌లో వచ్చేసి నందమూరి బాలకృష్ణ గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి విధానంలో మరలా భైరవ దీపం గుర్తుకొస్తుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క టీజర్‌లో వచ్చేసి నందమూరి బాలకృష్ణ డైలాగ్‌తో చెప్పేటువంటి డైలాగ్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాలయ్య ఎంట్రీకి సంబంధించిన ఈ కథపై ఆసక్తి కలిగిస్తుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అంటే ఈ యొక్క డైలాగులోనే మొత్తం కథ రివీల్ అవుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అంటే బాలకృష్ణ ఈ యొక్క మాస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ యొక్క చిత్రంలో అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ ఈ యొక్క టీజర్ జస్ట్ టైటిల్‌తో పాటు కొంచెం అలా వదిలారు. ఇదే ఇలా ఉంటే ఇక ముందు ముందు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా బాబీ కూడా స్పష్టంగా కూడా తెలియజేశారు. అంటే ఈ యొక్క విజువల్స్ మనం గమనిస్తే మటుకు బాలకృష్ణ తమనికి పర్ఫెక్ట్ విధంగా సంగీతం ఇచ్చాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 'డాక్ మహారాజు' అనే టైటిల్ కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. అదేవిధంగా ఈ యొక్క టైటిల్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనల్‌గా అయితే ఈ యొక్క టీజర్ వచ్చేసి ఒక బ్లాక్ బస్టర్. సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ మళ్ళీ బరిలో దిగబోతున్నాడు అనేది కూడా స్పష్టంగా కూడా వాళ్ళు తెలియజేశారు. ఏది ఏమైనా ఫైనల్‌గా అయితే ఈ యొక్క టీజర్ యొక్క రివ్యూ గమనిస్తే మటుకు బ్లాక్ బస్టర్ అని ప్రెజెంట్‌గా అయితే టాక్స్ అయితే వస్తున్నాయి. థాంక్ యూ.